తెలుగు రాష్ట్రాలలో హిందూ భక్తులకి, హిందూ బంధువులందరికీ కూడా దేవదేవుడు అయినటువంటి శ్రీ ఏడుకొండల వెంకటరమణకి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారంలో జరుగుతున్నటువంటి ఏదైతే హిందూ భక్తులందరికీ కూడా మనోభావాలు గాయపడే విధంగా జరిగినటువంటి లడ్డూ అపవిత్రం చేసినటువంటి ప్రభుత్వ నాయకుడు, ఒకనాటి చరిత్రలో ఉన్నటువంటి ఔరంగజేబు, తుగ్లకు, చెంగీజ్ ఖాన్ల వారసుడు అయినటువంటి శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున ఒక దిక్కుమాలని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. 28వ తారీఖున ఆ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వాటిలో సంప్రోక్షణ దీక్షలని, నిర్మాణాలని అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఇది ఎట్లున్నదంటే దెయ్యాలే వేదాలు వల్లించినట్టుగా ఈ యొక్క దిక్కుమాలిన చర్యలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆలయాలలోకి వెళ్ళి నేను సంప్రోక్షణ చేస్తా, తిరుమలలోనే నువ్వు ఏదైతే కార్యక్రమం దీక్ష చేస్తానంటున్నావో, ఏదైనా దీక్ష దేవదేవుడి దగ్గర చేయాలన్నప్పుడు సతీ సమేతంగా చేయాలా? యేసురెడ్డి గారు ముందు అది తెలుసుకోండి ముందు. ఎందుకంటే మా హిందూ ధర్మంలో ఉండేటువంటి దీక్షలైనా, పూజలైనా, వ్రతాలైనా ఎలా చేస్తారో మీకు తెలియదు వాస్తవానికి. ఎందుకంటే దేవాలయం సెట్లు తెచ్చుకొని ప్యాలెస్లో పెట్టుకొని బాగా భజంత్రీలతోటి గానా భజంత్రీలో ఏదో భోగమూలం పెట్టుకున్నట్టుగా చేసుకున్నటువంటి యేసురెడ్డి గారు మీకు మా యొక్క దేవదేవుడి యొక్క పవిత్రత ఏంటిది అనేది మీకు తెలీదు. కల్తీ నెయ్యితోటి, కల్తీ కక్కుర్తితోటి డబ్బులు శ్రీవారి యొక్క ఆస్తులని దోచుకోవటం కానీ, శ్రీవారి యొక్క ఏదైతే మా యొక్క పవిత్రతని చేయటం కోసం కానీ అన్య మతస్థులు తీసుకొచ్చి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో పెత్తనాలకు పెత్తనం ఇచ్చినట్టుగా చేసినటువంటి మీరొచ్చి మా దేవదేవుడి సన్నిధానంలో దీక్ష చేస్తామంటున్నారు. కుడి పక్కకు కండ వేసుకోవాలో, ఎడం పక్క కండ వేసుకోవాలో కూడా తెలియనటువంటి వ్యక్తులు వచ్చి మా దేవదేవుడు శ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటా ఉంటే, మీరు ఒకప్పుడు మీ నాన్నగారే ఏడుకొండలవాడికి ఏడుకొండలు ఎక్కడా అంటే ఆయన ఎటుపోయాడో అందరికీ తెలుసు. దేవదేవుడి జోలికి వస్తున్నారు. తరాల పాటు అది మిమ్మల్ని తిప్పి తిప్పి కొట్టుద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి గురించి, లేకపోతే ఇంకొక దాని గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత దూరం ఉన్నది అంటే, మనకి కొంతమంది ఉంటారు హైవేలలో లారీలకి జాకీలు అమ్ముకునే వాళ్ళు, లారీ టైర్లకి జాకీలు కొట్టుకొని గాలి ట్యూబులు పంచర్లు వేసుకునేటోళ్ళందరూ కూడా ఇవాళ రోజున కొంతమంది పిచ్చ ప్రేలాపనలు పేలుకుంటా దేవదేవుడితోటి, చంద్రబాబు నాయుడు గారితోటి, లేకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారు జయించారనేటువంటి ప్రేలాపనలు వేయటటువంటి గుట్కా సాంబాలు కూడా, పోకర్లతోటి భోగం మేళాలు వేసుకునేటువంటి క్యాసినో రాజాలు కూడా ఈ యొక్క దేవదేవుడి గురించి కలికాలంలో మాట్లాడటం అనేటువంటిది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మాటలు నిజమనిపిస్తూ ఉన్నాయి మాకు ఇవన్నీ చూస్తుంటే. కాకపోతే నువ్వొక్కడ వచ్చి చేయటం కాదు, ఎవరు వస్తారండి, ఎవరు దీక్ష చేయాలి, ఎక్కడికి వచ్చి దీక్ష చేయాలి? దేవాలయాలు అపవిత్రం చేసిందే మీరు. శ్రీరాముల వారి యొక్క కంఠం, రాముల వారి యొక్క శిరఛేదనం జరిగిందంటే ఒక పిచ్చోడు రంపంతో కోసాడన్నావు. అంతర్వేదిలో రథం తగలబడింది అంటే తేనె తుట్టలో నుంచి గాలి వచ్చిందంటున్నావు. లేకపోతే కనకదుర్గం అమ్మవారి విషయంలో మాట్లాడావు. లేకపోతే అంతర్వేది ఏంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ప్రతి చోట కూడా హిందూ మతాన్ని సర్వనాశనం చేయటానికి, సనాతన ధర్మం మీద కొంతమంది జరుపుతున్నటువంటి కుట్రలో భాగంగా నువ్వు చేసిన 5 సంవత్సరాలు చేసిన రాక్షస పాలనకి వధింపు జరిగింది. మహిషాసుర మర్దిని ఎలా అయితే అమ్మవారు రూపంలో వచ్చి ఎలా అయితే రాక్షసులను అంతం జరిగిందో, నీ రాక్షస పాలనకి ఈ రోజున జరిగినటువంటిది నీకు గత సంవత్సరంలో వచ్చినటువంటి ప్రజా తీర్పే సాక్ష్యం. అయినా కూడా బుద్ధి రాక, సిగ్గు శరం లేకుండా దైవంతో ఆటలాడుతూ ఉన్నారు. దైవం జోలికి వస్తే దవడల పగుడుతాయి, తరాల పాటు అది మీకు వెంటాడుతూ ఉంది అనేటువంటిది మీకు ఇంకా చరిత్ర చెప్పిన సాక్ష్యాలు కూడా మీకు తెలియదు. ఎందుకంటే మీ పక్కన ఉండేటోళ్ళు మొత్తం ఈ యొక్క గుట్కా సాంబాలు, క్యాసినో రాజాలు, లేకపోతే
ఈకేకలు పక్కపక్కలు వేసుకునేటువంటి పావల ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఉన్నారు. అందుకని వాళ్ళు చెప్పిన డాకా భజంత్రీలు పెట్టుకొని నువ్వేదో దేశోద్ధారకుడివి ఇంకేదో పెట్టుకోవాలనే ఉద్దేశంతో పోతున్నావు. ఎన్ని గుళ్ళకి నువ్వు న్యాయం చేసావు. ఈ దీక్ష అనేటువంటిది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సింది. ఏ విషయంలో? పూజారులు హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి విజయవాడలో స్వామీజీ మఠాధిపతులు దీక్ష చేసినప్పుడు నువ్వు చేసిన రాక్షస క్రీడ, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి డబ్బులను తీసుకొని నువ్వు ఎక్కడెక్కడ పంచావు. నీ పక్కన బాజా భజంత్రీలు బాకాగాళ్ళు, నీ యొక్క చెంచా గూండాగాళ్ళు అందరూ కూడా తిరుమల దేవదేవుడు భక్తుల సొమ్ము మేము నమ్మి మా స్వామివారికి అర్పించినటువంటి ధనాన్ని నువ్వు తీసుకెళ్ళి ఎటు పక్కన పంచావో కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి హిందువుల కోపాగ్ని జ్వాలలకి నువ్వు భస్మమైపోయావు. అయినా నీకు బుద్ధి రాలే, ఇంకా నీలో మార్పు రాలే. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పాడు, ధర్మో రక్షితి రక్షిత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటిది ఎప్పుడో భగవద్గీతలో మా యొక్క దేవుడి రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అయినా నీలో బుద్ధి రాలేదు. ఇవాళ రోజున దీక్ష చేస్తూ ఉంటున్నావు. నువ్వు కాదు దీక్ష చేయాల్సింది, మీ కుటుంబ సమేతంగా దీక్షదా. భారతీ గారిని మహిళల్ని కించపరిచే అలవాటు మాకు లేదు, వారిని గౌరవిస్తాం. సతీ సమేతంగా వచ్చి చెయ్యి. అది వదిలిపెట్టి ఇవాళ రోజున మేము రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళకి మేము అన్యాయం జరిగిపోయింది, తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేస్తున్నాడు అని ఇంకా నువ్వు హిందువుల మీద అక్కసు వెళ్ళగక్కుతూ కొంతమంది హిడెన్ ఎజెండాలను పెట్టుకొని హిందూ రాష్ట్రం జమ్మూ ద్వీపే అనేటువంటి భరతఖండే జమ్మూ ద్వీపే దక్షిణాయనే అని మేము పిలుచుకునేటువంటి మంత్రాలని చెడగొట్టడానికి కొంత క్రిస్టియన్ మాఫియాతోటి నువ్వు అదే ఎజెండా పెట్టుకొని హిందూ మతాన్ని తోలనాడావు, దూషించావు, అవమానించావు, అన్నీ చేశావు. దానికి తగ్గ ఫలితం నువ్వు గత ప్రభుత్వం చేసిన దోషాలకి ప్రజా తీర్పు అనేటువంటిది వచ్చింది. అయినా కూడా ఇంకా అదే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కొత్తగా దొంగ దీక్షలు. మాంసం కూర తిని పిల్లి జపం చేస్తే జనాలు నమ్మరు. యేసురెడ్డి గుర్తుపెట్టుకో, హిందువులలో ఐక్యత వచ్చింది. హిందువులు అనేటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ధర్మం కోసమే పోరాడారు. అదే గనక ధర్మానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు ధర్మహింస తదైవచ అనేటువంటిది కూడా ఉంది. అహింసో పరమో ధర్మ అనేటువంటిది మాత్రమే నీకు తెలుసు, కానీ ధర్మహింస తదైవచ అనేటువంటిది ఒకటి ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే దైవం జోలికొచ్చి దైవంతో దిక్కుమాలిన సెక్యులర్ ముసుగులో కూర్చొని ఒకళ్ళకి జోలవాడతాం, ఒకడికి పిర్రగిల్లుతాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోవటానికి మేము అంత అమాయకులం కాదు. ఇప్పటి వరకు అగరబత్తీలే పట్టినాం, ఖడ్గాలు శంఖాలు పూరించామో. గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మం జోలుకొచ్చిన ప్రతి ఒక్కడి గోరీలు దేశ ఖండాల్లో పాతి పెట్టినాం. గుర్తుపెట్టుకో, హిందువుల జోలికొచ్చినటువంటి వాళ్ళు హేమీలు మట్టిలో కలిసిపోయారు రెడ్డి. గుర్తుపెట్టుకో, ఇంకా నీ పద్ధతి మార్చుకో. తప్పైందని తిరుమల తిరుపతి దేవస్థానం కాడ ముక్కు నేలకు రాయాలి నువ్వు. అంతవరకు నిన్ను వదిలే